చెప్పండి. వాళ్ళని లేవనివ్వండి. వాళ్ళను उन्हें उठने ఉనిహే दीजिए उन्हें उठने दीजिए ఉనిహే ఉట్నే దీజియే. ఉనిహే వాళ్ళను, ఉట్నే దీజియే లేవనివ్వండి. ఉనిహే ఉట్నే దీజియే వాళ్ళని లేవనివ్వండి. ఓకే, రామ్ని లేవనివ్వండి. राम उठने दीजिए రామ్ కో ఉట్నే దీజియే. రామ్ కో. को ఓకే, రామ్ ప్లస్ కో రామ్ కో ఉట్నే దీజియే. రామని లేవనివ్వండి. సీతను లేవనివ్వండి. सीता को उठने दीजिए సీతాకో ఉట్నే దీజియే. మమ్మల్ని లేవనివ్వండి. मम्मुలను हम 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 प्लस को हमें हमें उठने दीजिए. हमें उठने दीजिए हमें उठने दीजिए. మమ్మల్ని లేవనివ్వండి. ఓకే, నెక్స్ట్. లేచి బ్రష్ చెయ్యు. उठकर ब्रश బ్రష్ కరో. करो कीजिए करो ఉట్కర్ బ్రష్ కరో. లేచి బ్రష్ చెయ్యు. లేచి బ్రష్ చెయ్యి అంటే ఉట్కర్ బ్రష్ కరో. ఓకే, లేచి బ్రష్ చెయ్యండి అంటే ఉట్కర్ బ్రష్ కీజియే. ఓకే, ఉట్కర్ బ్రష్ కరో, ఉట్కర్ బ్రష్ కీజియే. यस सर ఓకే ఓకే, నెక్స్ట్. లేచిన తర్వాత బ్రష్ చేయండి. उठने के बाद ब्रश करो ఉట్నేకే బాద్ అంటే లేచిన తర్వాత. ఉట్నేకే బాద్ బ్రష్ కరో. ఉట్నేకే బాద్ బ్రష్ కరో అంటే లేచిన తర్వాత బ్రష్ చెయ్యు. ఉట్నేకే బాద్ బ్రష్ కీజీ అంటే లేచిన తర్వాత బ్రష్ చేయండి. ఓకే, లేచేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించు. లేచేటప్పుడు లేచే టైంలో उठने समय भगवान को प्रार्थना करो వెరీ గుడ్. ఉठते समय उठते समय ఉठते समय భగవాన్ సే ప్రార్థనా కీజియే. చెయ్యండి. ప్రార్థనా కరో, ప్రార్థించు. ప్రార్థనా కరో, ప్రార్థనా కీజియే. భగవాన్ సే ప్రార్థనా కీజియే. లేస్తూ భగవంతుని ప్రార్థించు. उठने हुए ఉठते हुए उठते हुए उठते हुए भगवान से प्रार्थना कीजिए భగవాన్ సే ప్రార్థనా కీజియే. నెక్స్ట్. లేవమని చెప్పు. లేవమని చెప్పు. उठने के लिए ఉట్నే కే లియే చెప్పు. చెప్పు. बोलता బోలో బోలో. बोलो बोलो यस बोलो उठने के लिए बोलो. उठने के लिए बोलो అంటే లేవమని చెప్పు. లేవమని చెప్పు. ఓకే, ఉట్నే కే లియే బోలో. ఉట్నే కే లియే. ఉట్నే కే లియే అంటే లేవమని చెప్పు. ఓకే, నెక్స్ట్. లేవగానే బ్రష్ చెయ్యు. उठते ही ब्रश करो వెరీ గుడ్. ఉట్తే హీ బ్రష్ కరో. ఉట్తే హీ బ్రష్ కరో. లేవగానే బ్రష్ చెయ్యు. ఓకే, లేచే ముందు కళ్ళు తెరువు. उठने से पहले आंख खोलना खोलो. खोलिए ఉట్నే సే పెహలే అంటే లేచే ముందు. ఉట్నే సే పెహలే ఆంఖే ఖోలో అంటే అర్థం ఏంటి? ఉట్నే సే పెహలే ఆంఖే ఖోలో. లేచే ముందు కళ్ళు తెరువు. ఓకే, నేను ప్రతిరోజు 6 గంటలకు లేస్తాను. मैं हर दिन 6 बजे 6 बजे उठता था ఉठता లేస్తాను ప్రతిరోజు. उठता हूँ వెరీ గుడ్. ఉఠతా హూ లేస్తాను. మే హర్ దిన్ 6 బజే ఉఠతా హూ. మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉండాలి. ఓకే, నేను మిమ్మల్ని సత్యనారాయణ గారిని అడుగుతున్నా కూడా మీరందరూ కూడా మైక్ ఆఫ్ చేసుకుని చెప్పుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్. నేను ఇంతకుముందు 5 గంటలకు లేచేవాడిని. మే ఇంతకు ముందు ఎలా చెప్పాలి సార్? ఇస్కే పెహలే అంటే ఇంతకుముందు. ఓకే, ఇస్కే పెహలే 5 గంటలకి 5 బజే उठता था ఉఠతా థా. ఓకే, లేచేవాడిని. నేను ఇంతకుముందు 5 గంటలకు లేచేవాడిని. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, స్వర్ణలత గారు. చెప్పండి. పడ్నా అంటే చదవడం. ఓకే, పడ్నాలో నా తీసేయండి. దీనికి ఓ యాడ్ చేద్దాం. ఓకేనా? చెప్పండి. చదువు అంటే పఢో చదువు. చదవద్దు. మత్ పఢో చదవద్దు. ఓకే, తొందరగా చదువు అంటే తొందరగా చదువు. జల్దీ పడో. ఇప్పుడే చదువు. అభి పడో. రేపు చదువు. కల్ పడో. ఇది చదువు. ఏ పడో. వెరీ గుడ్. ఈ పుస్తకం చదువు. ఏ కితాబ్ పడో. నెమ్మది చదువు. ఆరామ్ సే పడో. గట్టిగా చదువు.
धीरे पढ़ो గట్టిగా 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 చదువు. అది మ- గట్టిగా జోర్సే జోర్సే ఆ, जोर से पढ़ो జోర్సే పడో. ప్రశాంతంగా చదువు. आराम से पढ़ो ఓకే. ఇది కూడా చదువు. ఇది కూడా ये भी చదువు. पढ़ो ఏబీ పడో. వెరీ గుడ్. ఇది చదవద్దు. ये नहीं पढ़ो ఏ మత్ పడో. ये मत पढ़ो ओके మత్ పడో. చదవకు చదవకు చదవకు. ये नहीं पढ़ो నా పడో. ना पढ़ो ओके నా పడో నహి పడో కూడా చెప్పొచ్చు, పర్లేదు. కానీ మత్తు నా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. కదా. చదవండి చదవండి చదవండి. पढ़ दीजिए పడియే पढ़िए పడియే చదవండి. శ్రద్ధగా చదవండి. శ్రద్ధగా శ్రద్ధగా చదవండి. శ్రద్ధగా అని చెప్పడానికి ఏమంటారు? ధ్యాన్ సే. ध्यान से पढ़ो ध्यान से पढ़ो ధ్యాన్ సే పడియే. ధ్యాన్ సే పడియే అంటే శ్రద్ధగా చదవండి. ध्यान से पढ़िए ध्यान से पढ़िए ధ్యాన్ సే పడియే. నిర్లక్ష్యంగా చదవద్దు. నిర్లక్ష్యంగా చదవద్దు. నిర్లక్ష్యంగా అంటే నిర్లక్ష్యాన్ని ఏమంటారు? లాపర్వాహి అంటారు అన్నమాట. లాపర్వాహి సే. ओके लापरवाही से ना पढ़ो వెరీ గుడ్. లాపర్వాహి సే నా పడో అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యంగా చదవకు అని అర్థం. లాపర్వాహి సే నిర్లక్ష్యంగా. ఓకే. నా పఢో చదవద్దు. ఓకే. నెక్స్ట్ చదవద్దండి చదవద్దండి చదవద్దండి. पढ़ी मत మత్ చదవద్దండి. మత్ पढ़िए పడియే. మత్ పడియే. पढ़िए मत पढ़िए మత్ పడియే. ఓకే. క్లియర్. मत पढ़िए मत पढ़िए చదవకండి చదవకండి. ना पढ़िए నా పడియే. నా పడియే చదవకండి. ना पढ़िए నా పడియే. ఓకే. నెక్స్ట్ చదవనివ్వు చదవనివ్వు. पढ़ने दो పఢనే దో. పఢనే దో. పఢనే దో. పఢనే దో. వెరీ గుడ్. पढ़ने दो చదవనివ్వండి. पढ़ने दीजिए పఢనే దీజియే. పఢనే దీజియే. పఢనే దీజియే. పఢనే దీజియే. ఓకే. వెరీ గుడ్. చదివి చదివి. पढ़कर పడ్కర్. పడ్కర్ అంటే చదివి. చదివి రాయి. हाँ చదివి రాయి. చదివి రాయి. पढ़कर लिखो పడ్కర్ లిఖో. వెరీ గుడ్. పడ్కర్ లిఖో చదివి రాయి. ఓకే. చదివిన తర్వాత రాయి. पढ़ने के बाद लिखो పడ్నే కే బాద్ లిఖో. వెరీ గుడ్. పడ్నే కే బాద్ లిఖో. ఓకే. చదివేటప్పుడు టీవీ చూడొద్దు. చదివేటప్పుడు పढ़ते समय पढ़ते समय టీవీ చూడొద్దు. టీవీ చూడొద్దు. मत मत टीवी देखो టీవీ మత్ దేఖో. ఓకే. टीवी मत देखो పడితే పడితే సమయ టీవీ మత్ దేఖో. పడితే సమయ టీవీ మత్ దేఖో. टीवी मत देखो ओके ओके చదువుతూ టీవీ చూడొద్దు. पढ़ते समय చదువుతూ 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 पढ़ते అంటే हुए पढ़ते हुए పడితే హుయే. టీవీ చూడొద్దు కదా నా నా టీవీ దేకో టీవీ టీవీ నా దేఖో. టీవీ మత్ దేఖో. ఓకే. పడితే హుయే టీవీ మత్ దేఖో. టీవీ మత్ దేకో ఏమి అయిపోయిందిరా చదవమని చెప్పు. మేడం ఏంటి మీకు ఏమైనా స్కూల్కి పంపించే హర్రీ ఉందా? ఉంటే కనుక వేరే వాళ్ళని పిలుస్తాను. సరే సార్ ఓకే సార్ తర్వాత వస్తాను ఓకే 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 సార్. మీరు పిల్లల్ని స్కూల్కి పంపించే టైం కదా. ఓకే సరే. నెక్స్ట్ సాయి కుమార్ గారు. गुड मॉर्निंग सर। గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ చదవమని చెప్పు. हाँ, पढ़ने के लिए పడ్నే కే లియే చెప్పు చెప్పు. पढ़ने के लिए बोलते చెప్పు 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 అంటే बोलता हूँ బోల్తా హో అంటే చెబుతాను అని కదా సార్. చెప్తాను. చదవమని చెబుతాను అని చెప్పు అంటున్నాం మనం ఇక్కడ. చదవమని చెప్పు. ఏదైనా బోలో. వెరీ గుడ్. పడ్నే కే లియే బోలో. పడ్నే కే లియే బోలో అంటే చదవమని చెప్పు. ఓకే. చదవగానే తిను. చదవగానే తిను. पढ़ते ही खाओ వెరీ గుడ్. పడితే హీ పడితే హీ ఖావో. ఖావో తిను. పడితే హీ ఖావో. నెక్స్ట్ చదివే ముందు రాయు. చదివే ముందు రాయు. पढ़ने से पहले लिखो పడ్నే సే పెహలే లిఖో. వెరీ గుడ్. పడ్నే సే పెహలే లిఖో. నెక్స్ట్ నేను రోజు చదువుతాను.
मैं हर दिन पढ़ता हूँ వెరీ గుడ్. పడతా హూ, మే హర్ దిన్ పడతా హూ, నేను ప్రతిరోజు చదువుతాను. నేను ప్రతిరోజు చదివేవాడిని. मैं हर दिन पढ़ता था అది మేం కాదండి, మే అంతే. ఓకే, మైం అనకూడదు, ఓకే, మే మే పడతా. మే ఓకే, మే అంటాం అనమాట. ఓకే ఓకే, మే హర్ దిన్ పడతా पढ़ता था, था हर दिन पढ़ता था, मैं हर दिन पढ़ता था, मैं हर दिन पढ़ता हूँ, मैं हर दिन पढ़ता था. Yes. వెల్ డన్, సూపర్. నెక్స్ట్ ప్రభాత్ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. ఓకే సార్. ఓకే, అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు అందరూ కూడా మిగిలిన వాళ్ళు చెప్తుంటే మీరు కూడా చెప్తూ ఉండాలన్నమాట. అప్పుడు 1 అవర్ మీరు యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, 1 అవర్ ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. 1 అవర్లో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే మీరు అడుగుతూ ఉండాలి. ఓకే, వెంటనే మీరు మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే నేను దాన్ని క్లియర్ చేస్తూ ఉంటాను. సో ఈ 1 అవర్ యూటిలైజ్ చేసుకోండి. మిమ్మల్ని పిలిచినప్పుడే కొద్దిగా అలర్ట్గా ఉండి మిగిలిన టైంలో మీరు వేరే వర్క్ చేసుకోవడం కాకుండా. ఓకే, సో నెక్స్ట్ సార్ కిరణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏదైనా వర్బ్ చెప్పండి సార్. ఏదైనా పని మీరు చేసే పనులు, రోజువారీ చేసే పనులు ఏదో పని చెప్పండి. లిఖనా. లిఖ్నా, వ్రాయడం. లిక్ వ్రాయడం. చెప్పండి. రాయి. లిఖో. లిఖో బాగా రాయు. अच्छे से लिखो. అచ్చేసే లిఖో, త్వరగా రాయు. जोर से लिखो. త్వరగా तेज से लिखो. తేజ్ అంటే వేగంగా రాయు అంటే అలా. ఓకే, త్వరగా అంటే జల్దీ जल्दी लिखो. ఓకే, వెరీ గుడ్. స్పీడ్గా రాయు. तेज से लिखो. తేజీ లిఖో. ఓకే, నెక్స్ట్ నెమ్మదిగా రాయు. आराम से लिखो. చూసి రాయు. देखने से लिखो. దేక్ కర్ లిఖో. చూసి అంటే దేక్ కర్ అంటాం కదా. చూసి రాయు, దేక్ కర్ లిఖో. ओके. ఓకే, చదువుతూ రాయు. पढ़कर लिखो. పడక్కర్ లిఖో అంటే చదివి రాయు అని. చదువుతూ రాయు అంటే पढ़ से लिखो. పడితే హుయే లిఖో. पढ़ते हुए लिखो. పడితే హుయే లిఖో అంటే చదువుతూ రాయు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వ్రాయొద్దు. मत लिखो. మత్ లిఖో, వ్రాయొద్దు. వెల్ డన్. నెక్స్ట్ వ్రాయకు. ना लिखो. నా లిఖో. నా లిఖో. నెక్స్ట్ రాయండి. लिख రాయండి రెస్పెక్ట్ ఇస్తూ. रेस्पेक्ट. लिखिए. వ్రాయండి. ఓకే, లిఖియే వ్రాయండి. వ్రాయొద్దండి. मत लिखिए. వ్రాయొద్దండి. నెక్స్ట్ వ్రాయకండి. ना लिखिए. వ్రాయకండి. వెల్ డన్. నెక్స్ట్ నన్ను రాయనివ్వు. मुझे लिखने दो. వెరీ నైస్. ముఝే లిఖనే దో, నన్ను రాయనివ్వు. ఓకే, అతన్ని రాయనివ్వు. वह लिखने दो. వహ ప్లస్ కో ఉసే అవుతుంది. ఉసే లిఖనే దో. उसे लिखने दो. ఉసే లిఖనే దో అంటే అతన్ని రాయనివ్వు, లేదా ఆమెను రాయనివ్వు అని చెప్పాలనుకున్నా కూడా ఉసే లిఖనేదో అని చెప్పాలన్నమాట. ఉసే లిఖనేదో అంటే అతన్ని రాయనివ్వు, ఆమెను రాయనివ్వు. ఓకే, వాళ్ళని రాయనివ్వు. वे लिखने दो. వే అంటే వాళ్ళు అని అర్థం అనమాట. వాళ్ళను అని చెప్పాలనుకున్నప్పుడు ఉన్హే అనాలి. ఉన్హే. ఓకే, ఉన్హే అంటే వాళ్ళను. ఓకే, చూడండి యాక్చువల్గా మీ అందరికీ కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇది మీకు, కాకపోతే మీరు దీన్ని ప్రాక్టీస్ చేయలేదు యాక్చువల్గా. మరి చెప్పి కూడా దగ్గర ఒక 10 days అవుతుంది అనుకుంటాను కాన్సెప్ట్ చెప్పి. ఓకే, మైకి కో యాడ్ చేశారనుకోండి ఏమవుతుంది? ముఝే లేదా ముజ్కో అవుతుంది అనమాట. ముజే కానీ ముజ్కో. ఓకే, అలాగే తుమ్కి కో యాడ్ చేస్తే ఏమవుతుంది? తుమ్హే లేదా తుమ్కో అవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? నన్ను నాకు అని అర్థం. ముజ్కో అంటే నన్ను నాకు, తుమ్కో అంటే నిన్ను నీకు. అర్థమైందా? అలాగే వహ్కి కో యాడ్ చేస్తే
ఏమర్థం వస్తుంది? ఉసే లేదా ఉసుకో, ఉసుకో అవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి? అతన్ని, ఆమెని, అతనికి, ఆమెకి అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ చూడండి, వే. వే అంటే వాళ్ళు, వే అంటే వాళ్ళు. ఓకే, వేకి కో యాడ్ చేశారనుకోండి ఏమర్థం వస్తుంది? ఉన్హే, ఉన్హే, సారీ, ఉన్హే లేదా ఉన్కో, ఉన్హే లేదా ఉన్కో అంటే వాళ్ళని, వాళ్ళకి. అలాగే ఈ వహ తర్వాత ఏముంటుంది? యహ్ ఉంటుంది కదా. ఓకే, యహ్, ఇదేంటిది? యహ్, యహ్, యహ్ ప్లస్ కో. ఓకే, ఇసే లేదా ఇస్కో, ఇసే లేదా ఇస్కో. ఓకే, అలాగే ఏ అన్నారనుకోండి, ఏ ప్లస్ కో. ఓకే, ఇన్హే లేదా ఇన్కో, ఇన్హే ఇన్కో, ఏ ప్లస్ కో, ఇన్హే ఇన్కో. ఓకే, అలాగే హమ్ ప్లస్ కో ఏమవుతుంది? హమే లేదా హమ్కో, మమ్మల్ని, మాకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది నన్ను పిలవండి, నాకు ఇవ్వండి, అతన్ని పిలవండి, ఓకే, ఆమెను పిలవండి, ఆమెకి ఇవ్వండి. ఇలా ఏం చెప్పాలనుకున్నా కూడా నన్ను వెళ్ళనివ్వు, నన్ను రానివ్వు, నన్ను తిననివ్వు, అతన్ని తిననివ్వండి, ఆమెను తిననివ్వండి, వాళ్ళని తిననివ్వండి అని మనం చెప్పేటప్పుడు ఇది కంపల్సరీ అనమాట. ఇది నేను చెప్పాను యాక్చువల్గా మీకు. ఓకే, దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియో కూడా ఇచ్చాను మీకు. సో ఈ 2 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి చూడాల్సిందే అవన్నీ కూడా, ఒకసారి చూడాల్సింది. చూడండి ఇక్కడ కోప్రత్యయ్ అని ఉంటుంది, ఎక్కడ ఉంది చూడండి, కోకా ప్రయోగ్. ఓకే, కో తర్వాత నేది, నేదో, నేది ఈజీ చెప్పాను ఆ రోజు. మొత్తం ఇవన్నీ కూడా ఇలాగే టైప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో మరి ఈరోజు మరి ఏమి కో యాడ్ చేయాలి. ఓకే, వటం, తినేది ఈజీ, త్రాగని, బోల్ ఇలా చెప్తూ ఉంటాం కదా. అలాగే వీటిని దేకనేదో అంటే చూడనివ్వు ఇలా వస్తువు ఇచ్చేమేంటిది బేస్ చేసుకుని అక్కడ ఇవ్వండి కరెక్ట్ అనమాట. మామూలుగా టైటిల్స్ డిఫరెన్స్ వచ్చాయి. అక్కడ కోప్రత్యయ్ ఏమో నేదో నేది ఈజీ ఇచ్చేసాం. ఓకే, నేదో నేది ఈజీ పెట్టిందేమో కోప్రత్యయ్ అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఇచ్చాను. నన్ను అని చెప్పాలని మై ప్లస్ కో ముझे, నన్ను చెయ్యనివ్వు, అతనిని చేయనివ్వు, ఆమెను చేయనివ్వు, వాళ్ళని చేయనివ్వు అని చెప్పాలనుకున్నప్పుడు మై ప్లస్ కో ముझे, वह प्लस को उसे उसको, यह प्लस को इसके इसे इसको, वे प्लस को उन्हें उनको, ए प्लस को इन्हें इनको, हम प्लस को हमें हमको, లేదా రామ్ ప్లస్ కో రామ్కో, సీతా ప్లస్ కో సీతాకో. ఓకే, ఇది ఇలా చెప్తామని చెప్పాను యాక్చువల్గా. ఓకే, మళ్ళీ అదే ఈరోజు చెప్పుకున్నాం అంతే, అంతకుమించి ఏం కాదు. ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ ఇది. ఒకసారి ఆ వీడియో క్లియర్గా చూడండి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ నేను ఆ రోజు క్లాస్లో. ఓకే, చెప్పండి. వ్రాయనివ్వండి. लिखने दीजिए. వెరీ గుడ్, లిఖనే దీజియే అంటే రాయనివ్వండి. వెరీ గుడ్. వ్రాసి చదువు. लिख कर पढ़ो. వ్రాసి చదువు. వ్రాసిన తర్వాత చదువు. लिखने के बाद पढ़ो. లిఖనే కే బాద్ పఢో అంటే రాసిన తర్వాత చదువు. లిఖనే కే బాద్. ఓకే, లిఖకర్ అంటే వ్రాసి, లిఖనే కే బాద్ అంటే వ్రాసిన తర్వాత. నెక్స్ట్, వ్రాసేటప్పుడు చదువు. लिखते समय पढ़ो. లిఖతే సమయ్ పఢో. లిఖతే సమయ్ అంటే వ్రాసేటప్పుడు. వ్రాస్తూ చదువు. लिखते हुए पढ़ो. రాస్తూ చదువు. ఓకే, వ్రాయమని చెప్పు. लिखने के लिए. చెప్పు. लिखने के लिए बोलो. లిఖనే కే లియే బోలో అంటే చెప్పు. ఓకే, వ్రాయడానికి ఏమీ లేదు. लिखने के नहीं. లిఖనే కే లియే कुछ नहीं. వెరీ గుడ్. లిఖనే కే లియే కుచ్ నహీ హై. ఓకే, అంటే రాయడానికి ఏమీ లేదు. ఓకే, వ్రాయగానే చదువు. लिखने ही पढ़ो. लिखते ही पढ़ो. लिखते ही पढ़ो అంటే వ్రాయగానే చదువు. ఓకే, రాసే ముందు చదువు. लिखने
से पहले पढ़ो लिखने से पहले పఢో పఢో రాసే ముందు చదువు. ఓకే, నేను కవితలు రాస్తాను. मैं కవితలు ఏమంటారు సార్? కవిత 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 కవితయే అంటే ఇక్కడ చూడండి, ఒక కవిత అయితే కవిత అంటాం, కవితలు అన్నాం అనుకోండి ఏం చెప్తాం? కవితాయే. ఏమంటాం? కవితాయే. కవితాయే 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 అంటే కవితలు అనమాట. ఓకే, నేను కవితలు రాస్తాను. మై కవితాయే. मैं कविताएं लिखता हूँ. वेरी गुड वेरी गुड. ओके, लिखता हूँ लिखता हूँ. मैं कविताएं लिखता हूँ. నెక్స్ట్, నేను కవితలు రాసేవాడిని. मैं कविताएं लिखता था. వెరీ గుడ్. లిఖతా థా లిఖతా థా. మే కవితాయే లిఖతా థా అంటే నేను కవితలు రాసేవాడిని, నేను కవితలు రాసేవాడిని. మే కవితాయే లిఖతా థా, నేను కవితలు రాసేవాడిని. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రమణ కుమార్ గారు సార్ చెప్పండి సార్, మీరు రోజువారీ యాక్టివిటీ ఏదైనా ఒకటి చెప్పండి. అంటే నేను మీరు చేసే పని ఏదైనా ఏదైనా మీ ఇష్టం. నేను రోజు వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తాను. ఓకే, వాకింగ్ చేయడం ఏమంటారంటే సార్ సైర్ కర్ణ అంటారు. ఏమంటారు? సైర్ కర్ణ. సైర్ కర్ణ అంటే వాకింగ్ చేయడం. సార్ సైర్ కర్వో. ఓకే, సైర్ కర్ణ. సైర్ కర్ణ అంటే వాకింగ్ చేయడం. ఓకే, చెప్పండి. వాకింగ్ చెయ్యు. సైర్ కర్వో. కరువో కదండి, సైర్ కరో. కరో అంతే. సైర్ కరో. సైర్ కరో అంటే వాకింగ్ చెయ్యు. ఓకే, వాకింగ్ చెయ్యొద్దు. సైర్ మత్ కరో. వెరీ గుడ్. సైర్ మత్ కరో. సైర్ మత్ కరో. సైర్ మత్ కరో అంటే వాకింగ్ చేయొద్దు. వెరీ గుడ్. చెప్పండి, వాకింగ్ చేయకు. సైర్ करनावो. సైర్ నా కరో. సైర్ నా కరో. సైర్ నా కరో. సైర్ నా కరో అంటే వాకింగ్ చెయ్యొద్దు, చెయ్యొద్దు. ఓకే, నెక్స్ట్, వాకింగ్ చెయ్యండి. సైర్ కరియే. వెరీ గుడ్. సైర్ కరియే అని చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఎలా చెప్తామంటే కీజియే అని చెప్తాం సార్. కీజియే కీజియే. సైర్ కీజియే. వెరీ గుడ్. ఎస్ సార్. కరియే అనేది కూడా ఉంది, కాకపోతే అంటే వాడుక భాషలో మాట్లాడతారు తప్ప అది కరెక్ట్ కాదనమాట, కరెక్ట్ హిందీ కాదు. ఓకే సార్, నెక్స్ట్, వాకింగ్ చేయొద్దండి. వెరీ గుడ్. సైర్ మత్ కీజియే. సైర్ మత్ కీజియే. సైర్ మత్ కీజియే అంటే వాకింగ్ చేయొద్దండి. మరి వాకింగ్ చేయకండి అంటే సైర్ నాయే. సైర్ నాయే. సైర్ కర్ నాయే. సైర్ నా కీజియే. సైర్ నా కీజియే. ఓకే, సైర్ నా కీజియే అంటే సైర్ అంటే సైర్ కర్ణ అంటే ఏంటంటే షికారు చేయడం అనమాట. షికారు చేయడం, అలా వాకింగ్ చేయడం. ఓకే, నెక్స్ట్, వాకింగ్ చేయి నువ్వు. సైర్ కర్నే దో. వెరీ గుడ్. సైర్ కర్నే దో. సైర్ కర్నే దో, వాకింగ్ చేయి నువ్వు. టెహల్నే దో ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. టెహల్నే అన్నా కూడా తిరగడం, అటు ఇటు తిరగడం. ఓకే, నెక్స్ట్, నన్ను వాకింగ్ చేయనివ్వండి. సైర్ కర్నే దీజియే. సైర్ కర్నే దీజియే. వెల్ డన్. వాకింగ్ చేసి టిఫిన్ తినండి. సైర్ కర్ దీజియే. సైర్ కర్కే. సైర్ కర్కే టిఫిన్ దేకో. టిఫిన్ ఖావో. టిఫిన్ కావో. దేఖో అంటే చూడు అని, సార్ ఖావో అంటే తిను అని. ఓకే సార్. సైర్ కర్కే నాస్తా ఖావో. నాస్తా ఖావో. సైర్ కర్కే నాస్తా ఖావో. ఓకే, చెప్పండి. వాకింగ్ చేసిన తర్వాత టిఫిన్ తిను. సైర్ కర్నే కే బాద్ నాస్తా ఖావో. ఖావో. వెళ్ళండి సార్, వెళ్ళండి. సూపర్. సైర్ కర్నే కే బాద్ నాస్తా ఖావో. ఓకే, వాకింగ్ చేసేటప్పుడు పాటలు విను. సైర్ కర్తే సమయ్ సాంగ్స్ విను. సున్నా అంటే వినడం కదా సార్. సున్నా అంటే వినడం సార్. సున్ ప్లస్ ఓ ఏమవుతుంది? సునో. 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 ఓకే, ఓకే. సైర్ కర్తే సమయ్ గానే సునో. గానా అంటే పాట, గానే అంటే పాటలు. గానే సునో. గానే సునో. వెరీ గుడ్. వాకింగ్ చేస్తూ పాటలు విను. సైర్ కర్తే హుయే గానే సునో. వెరీ గుడ్. గానే సునో.
సైర్ కర్తే హుయే గానే సును అంటే అర్థం ఏంటి? వాకింగ్ చేస్తూ పాటలు విను. పాటలు విను. ఓకే, వాకింగ్ చేస్తూ పాటలు వింటాను అని చెప్పండి, ఎలా చెప్తారంటారు? పాటలు వింటాను, నేను పాటలు వింటాను. సైర్ కర్తే హుయే నేను పాటలు వింటాను. గానే సున్తా సుంతా హూ. సున్తా హూ. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సార్ అది రావాలన్నమాట. చూసారా మీరు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని మీరు అది దేనిలో ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలి అక్కడ అనేది మీరు ఆలోచించి అక్కడ ప్లేస్ చేస్తున్నారు. చూసారా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది వచ్చేసిందంటే మీకు లాంగ్వేజ్ వచ్చినట్టే. అంతే, మీరు తెలుగులో అనుకుంటారు, దాన్ని హిందీలో చెప్పేస్తారు అంతే. సార్ ఎస్, అక్కడ నేను సాంగ్స్ వింటాను కదా, ముజే అని వస్తుందా? మే వస్తుందండి. మే ముజే అంటే నాకు కదండి, ముజే అంటే నాకు కదా, ఓకే. ముజే అంటే నాకు, నన్ను మే వస్తుంది. ఓకే, మే సైర్ కర్తే హుయే గానే సుంతా హూ అని చెప్పొచ్చు. మే సైర్ కర్తే హుయే గానే సుంతా హూ, లేదా సైర్ కర్తే హుయే మే గానే సుంతా హూ అలా కూడా చెప్పొచ్చు. ఓకే, నేను వాకింగ్ చేసేటప్పుడు పాటలు వింటాను, వాకింగ్ చేసేటప్పుడు నేను పాటలు వింటాను అంతే. ఓకే, నెక్స్ట్ వాకింగ్ చేయమని చెప్పండి. సైర్ కర్కే లియే కర్నే కే లియే, సైర్ కర్నే కే లియే చెప్పండి. చెప్పండి అంటే చెప్పండి, చెప్పు. బోల్ బోలో, వెరీ గుడ్. సైర్ కర్నే కే లియే బోలో, సైర్ కర్నే కే లియే బోలియే. బోలియే అంటే చెప్పండి, బోలో అంటే చెప్పు. అంతే సార్, చాలా చాలా సింపుల్, చాలా సింపుల్. వెల్ డన్. నెక్స్ట్ వాకింగ్ చెయ్యగానే టిఫిన్ తిను. సైర్ కర్తే హీ నాస్తా సునో. సున్నా అంటే వినడం కదా సార్, తినడం కావాలి మనకి ఇప్పుడు. నాస్తా ఖానా ఖావో. ఖావో. ఓకే, సైర్ కర్తే హీ నాస్తా ఖావో. నాస్తా ఖావో. సైర్ కర్తే హీ నాస్తా ఖావో. ఓకే, అంతే, చాలా చాలా సింపుల్. నెక్స్ట్ వాకింగ్ చేసే ముందు గుడ్డు తిను. వాకింగ్ చేసే ముందు గుడ్డు తిను. సైర్ కర్నే సే పహలే గుడ్డుని ఏమంటాం? ఎగ్గానే వచ్చు సార్. అండా అండి, అండా అంటే గుడ్డు. గుడ్డు తిను, అండా ఖావో. సైర్ కర్నే సే పహలే అండా ఖావో. సైర్ కర్నే సే పహలే అంటే వాకింగ్ చేసే ముందు. చెప్పండి, నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తాను. సైర్ కర్తా హూ, ఇప్పుడు చేస్తాను, ప్రతిరోజు చేస్తానంటే కర్తా హూ. ఓకే, సైర్ కర్తా హూ అంటే వాకింగ్ చేస్తాను. మే సైర్ కర్తా హూ, నేను వాకింగ్ చేస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి సార్, నేను వాకింగ్ చేసే వాడిని ఇంతకు ముందు. సైర్ కర్తా థా. వెరీ నైస్, వెరీ నైస్. సార్ అక్కడ నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తాను అని ప్రతిరోజు మిస్ చేశారు కదా అక్కడ. ఏమండి, నేను ఓన్లీ స్ట్రక్చర్సే చేసుకుంటూ వస్తున్నాను మేడం, అన్నీ యాడ్ చేయట్లేదండి. ఇక్కడ చూసారా, ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా నేను నువ్వు అనేది ఎక్కడ యాడ్ చేయట్లేదు, ఓన్లీ స్ట్రక్చర్ ఒకటి యాడ్ చేస్తున్నాం. అవన్నీ మీరు సెంటెన్స్లో యాడ్ చేసుకుంటారు, మీరు మాట్లాడేటప్పుడు సెంటెన్స్లో యాడ్ చేసుకుంటారు. నేను మీ గురించి చెప్పట్లేదు సార్, ఆ సార్ అది మిస్ చేశారని చెప్తున్నాను. సార్ మిస్ చేశారా? ఓకే, సార్ మామూలుగా చెప్పేటప్పుడు చెప్తారు జనరల్గా, అయితే ఇక్కడ స్ట్రక్చర్ కాబట్టి మిస్ చేశారు. అది ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్ట్రక్చర్స్ రాస్తున్నాం అందరూ కూడా. చూడండి, ఎక్కడ కూడా మిగిలినవి ఎడిషనల్గా యాడ్ చేయట్లేదు అనమాట, అన్నీ ఒక యూనిఫామ్గా రాసుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది వచ్చింది అనుకోండి, ఇది వచ్చేస్తే మిగిలినవన్నీ వచ్చినట్టే. దీన్ని ఎంతైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను జనరల్గా ఏంటంటే సైర్ కర్తా హూ అంటే వాకింగ్ చేస్తాను అనేది ఒకటి తెలిస్తే మీకు, మే సైర్ కర్తా హూ నేను వాకింగ్ చేస్తాను. మే హర్ దిన్ సైర్ కర్తా హూ నేను ప్రతిరోజు వాకింగ్ చేస్తాను. మే హర్ దిన్ సుబే సైర్ కర్తా హూ నేను ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేస్తాను. మే హర్ దిన్ సుబే 5 బజే సే 6 బజే తక్ సైర్ కర్తా హూ అంటే నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు వాకింగ్ చేస్తాను. మే హర్ దిన్ సుబే 5 బజే సే 6 బజే తక్ ఓకే మేరే దోస్తోం కే సాత్ సైర్ కర్తా హూ నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు నా స్నేహితులతో వాకింగ్ చేస్తాను. అర్థమైందా? అలాగే బాత్ కర్తే హుయే అది కూడా పెట్టండి ఇక్కడ. ఓకే, బాత్ కర్తే హుయే అంటే అర్థం ఏంటి? మాట్లాడుతూ. ఓకే, బాత్ కర్తే హుయే అది యాడ్ చేశారనుకోండి,
मैं हर दिन सुबह 5 बजे से 6 बजे तक ओके मेरे दोस्तों से बात करते हुए सैर करता हूँ. అర్థమైందా? నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు నా స్నేహితులతో మాట్లాడుతూ వాకింగ్ చేస్తాను. मैं हर दिन सुबह 5 बजे से 6 बजे तक मेरे दोस्तों से बात करते हुए पार्क में सैर करता हूँ. అంటే నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు నా స్నేహితులతో మాట్లాడుతూ పార్కులో వాక్ చేస్తాను. ఇంకా మీ ఇష్టం అనమాట, దాన్ని ఎంత పెద్ద సెంటెన్స్ చేసుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ. దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పార్క్లో వాక్ చేస్తాను, 5 గంటల నుంచి 6 గంటల వరకు వాక్ చేస్తాను, లేకపోతే నా స్నేహితులతో వాక్ చేస్తాను, స్నేహితులతో మాట్లాడుతూ వాక్ చేస్తాను. ఇంకా దాన్ని ఎంతనే చెప్పుకోవచ్చు. దానికి మెయిన్ బేస్ ఏంటి? సైర్ కర్తా హూ, వాకింగ్ చేస్తాను. ఓకే, సైర్ కర్తా అంటే వాకింగ్ చేసేవాడిని, ఇంతకుముందు చేసేవాడిని. ఇంతకుముందు పలానా చోట ఉన్నప్పుడు, ఇప్పుడైతే వాకింగ్ చేయడం వీలవ్వట్లేదు. ఇంతకుముందు ఆ జాబ్లో ఉన్నప్పుడు ఉదయాన్నే నేను వాక్ చేసేవాడిని, సైర్ కర్తా థా, వాక్ చేసేవాడిని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అందరూ చెప్పేశారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది, అందరూ చెప్పేశారు. స్వర్ణలత గారు మీరు కొంత మధ్యలో మిస్ అయ్యారు కదా, ఇంకొక వర్బ్ తీసుకుని ప్రాక్టీస్ చేసేద్దాము. సైర్ కర్నా. నెక్స్ట్ మీరు చేసే పని ఏదని చెప్పండి. నేను బిజినెస్ చేస్తాను. వ్యాపార కర్ణ అంటే బిజినెస్ చేయడం. వ్యాపార కర్ణ బిజినెస్ చేయడం. చెప్పండి, వ్యాపారం చేయి. వ్యాపార్ కరో. ఓకే, వ్యాపార్ కరో బిజినెస్ చేయి. ఓకే, వ్యాపారం చేయొద్దు. వ్యాపార్ మత్ కరో. వ్యాపార్ మత్ కరో బిజినెస్ చేయొద్దు. వ్యాపారం చేయకు. వ్యాపార్ నా కరో, వ్యాపారం చేయకు. ఓకే, వ్యాపారం చేయండి. వ్యాపార్ కీజియే. వ్యాపారం చేయండి. ఓకే, వ్యాపారం చేయొద్దండి. వ్యాపార్ మత్ కీజియే. ఓకే, వ్యాపారం చేయొద్దండి. ఓకే, వ్యాపారం చేయకండి. వ్యాపార్ నా కీజియే. ఓకే, వ్యాపార్ నా కీజియే, వ్యాపారం చేయకండి. ఓకే, నెక్స్ట్ వ్యాపారం చేయనివ్వు. వ్యాపార్ నేదో. కర్నేదో. ఓకే, వ్యాపార్ కర్ణ అంటే వ్యాపారం చేయడం కదా, వ్యాపార్ కర్నేదో. ఓకే, నెక్స్ట్ వ్యాపారం చేయనివ్వండి. వ్యాపార్ కర్నే దీజియే. వ్యాపారం వ్యాపారం చేయనివ్వండి. వ్యాపారం చేసి డబ్బులు సంపాదించు. వ్యాపార్ కర్ ప్లస్ కర్కే అవుతుంది. ఓకే, కర్ ప్లస్ కర్కే. వ్యాపార్ కర్కే మనీ ఏమంటారు సార్? పైసే డబ్బులు. ఓకే, పైసే డాలో. పైసే సంపాదించడం ఏమంటాం? కమానా అంటాం. కమానా అంటే సంపాదించడం. సమానా. ఓకే, పైసే సమానా. పైసే కమాయియే. ఓకే, వ్యాపార్ करके पैसे कमाइए. व्यापार करके पैसे कमाइए. ఓకే, వ్యాపారం करके అంటే వ్యాపారం చేసి పైసే కమాయియే, డబ్బులు సంపాదించండి. అర్థమైందా? వ్యాపారం करके వ్యాపారం చేసి పైసే కమాయియే, డబ్బులు సంపాదించండి. వ్యాపారం करके पैसे कमाइए. ఓకే, అంతే. చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ వ్యాపారం చేసిన తర్వాత డబ్బులు సంపాదించండి. व्यापार करने के बाद पैसे कमाइए. पैसे कमाइए. వ్యాపార करने के बाद అంటే వ్యాపారం చేసిన తర్వాత. వ్యాపారం చేసేటప్పుడు व्यापार करते समय पैसे कमाइए. వ్యాపారం करते समय వ్యాపారం చేసేటప్పుడు. వ్యాపారం చేస్తూ. व्यापार करते हुए. వ్యాపారం చేస్తూ. पैसे कमाइए. వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించండి. వ్యాపారం करते हुए पैसे कमाइए. ఓకే, అతను వ్యాపారం చేయమని చెప్పండి. అతనిని వ్యాపారం చేయమని చెప్పండి. व्यापार करने के लिए చెప్పండి. व्यापार करने के लिए చెప్పండి అంటే बोलिए. ఓకే, बोलिए.
व्यापार करने के लिए बोलिए బోలియే. వెరీ గుడ్. వ్యాపార కర్నే కే లియే బోలియే అంటే వ్యాపారం చేయమని చెప్పండి, వ్యాపారం చేయమని చెప్పండి. ఓకే. ఓకే ఆ, వ్యాపారం చేయగానే व्यापार करते ही డబ్బులు రావు. వ్యాపార- వ్యాపారం చేయగానే డబ్బులు రావు. व्यापार करते ही पैसे पैसे ना నహి पैसे ఆతే, पैसे नहीं हाँ? నహి ఆతే రావు. డబ్బులు రావు అంటే వస్తాయి అంటే ఆతే హై. ఓకే. రావు అంటే पैसे నహి ఆతే. नहीं आते व्यापार करते ही, व्यापार करते ही, 1 सेकेंड, पैसे व्यापार करते ही पैसे नहीं आते అంటే అర్థం ఏంటి? पैसे नहीं आते డబ్బులు రావు. వ్యాపారం చేయగానే డబ్బులు రావు. వ్యాపార करते ही पैसे नहीं आते. पैसे नहीं मिलते, पैसे नहीं आते ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, వ్యాపారం చేసే ముందు ఆలోచించు. व्यापार करने से पहले ध्यान कीजिए సోచో. ఆలోచించు అంటే సోచో. सोच ధ్యాన్ దేనా అంటే శ్రద్ధ పెట్టడం. ధ్యాన్ దేనా అంటే శ్రద్ధ పెట్టడం అనమాట. వ్యాపారం చేసే ముందు శ్రద్ధ పెట్టు అంటే అప్పుడు ధ్యాన్ దేనా వస్తుంది. ఇదేంటిది? సోచో అనమాట. ఆలోచించు. ఓకే. వ్యాపార్ करने से పహలే సోచో. ఆలోచించు. सोचो ओके పెహలే. ఓకే. నెక్స్ట్, నేను వ్యాపారం చేస్తాను. मैं व्यापार करती हूँ వెరీ గుడ్. మే వ్యాపార్ కర్తీ హూ. ఓకే. కర్తా హూ, కర్తీ హూ. ఓకే. జంట అయితే కర్తా హూ, జేడి అయితే కర్తీ హూ. వ్యాపార్. ఓకే. మే వ్యాపార్ కర్తా హూ, మే వ్యాపార్ కర్తీ హూ. करती हूँ ఓకే. వెరీ గుడ్. నేను వ్యాపారం చేసేవాడిని, చేసేదానిని. मैं व्यापार मैं व्यापार करती थी వెరీ నైస్. వ్యాపార్ కర్తీ థీ. లేడీ అయితే కర్తీ థీ, జంట అయితే కర్తా థా. ఇక్కడ జంట వెర్షన్ ఇస్తూ వస్తున్నాం కాబట్టి ముందు నుండి వ్యాపార కర్త. ఓకే. క్లియర్. అంతే. వెల్డన్ మేడం, సూపర్. సో ఇలా ఏం చేయాలంటే మీరు చేసే పనులన్నీ, రోజు చేసే పనులన్నింటినీ ఈ విధంగా రాస్తూ వెళ్తారనమాట. ఓకే. ओके सर ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలు. Okay, sir. శుభ దినం. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ Thank you, sir. యూ.